వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపట్టి కోటేశ్వరరావు. బూతుల మంత్రి మాజీ అదృష్టం అంటే ఆయన కలిసి వచ్చినట్టు ఉంది. ఫస్ట్ జైలుకి వెళ్ళాల్సింది ఈసారే. కనీసం ఒక 10 ఏళ్ళు జైలు ఉండాలి, చెప్పకూడదు తినాలి. లోకేష్ గారు ఒక మీటింగ్లో చెప్పారు, కడ్రాయితో ఊరేగిస్తాని. ఆ ఊరేగింపు కూడా తప్పించుకున్నట్టు అనిపిస్తుంది. బాగలేదు, హెల్త్ బాగలేదు, నాకు 3 హోళ్ళు బంద్ అయిపోయినాయి, ఏఐజ్ హాస్పిటల్ జాయిన్ అయ్యి చాలా సీరియస్. కొడాలని అసలు కొడాలని బొంబాయిలో ఉన్నాడా, బయటకు వెళ్ళిపోయిందా, నిజంగా బాగుందా బాగులేదా ఏందా అనేది అర్థం కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఈయన కొరకే మాట్లాడడం మనుషులు. ఆ రోజు మాట్లాడిన మాటలు వింటుంటే సామాన్యుడికి కోపం వస్తుంది. ఏం మాట్లాడుతారు విందాం ఒక్కోసి చూడండి. చూడు, మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో ఉంటారు 4-5 కొందరు మెంటల్ పిచ్చిన అది వీళ్ళ తల్లిదండ్రులు భాష. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. లేకపోతే మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే ఆకలిసి పంపిస్తారు. ఇక్కడ వచ్చి 4 రోజులు పిచ్చిన కొడుకులా పిచ్చి వాగుడు వాగి వెళ్తారు. మా సంగతి చూస్తారంట వాళ్ళ అమ్మలన్నా అంటారు. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు మీ బాబు చంద్రబాబు గారు, మేం కాదు. అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే. వాళ్ళు 4 ఓట్లు కోసం ఒక ఆరుదాన్ని అడ్డం పెట్టి తీసుకొచ్చి అక్కడ అన్న మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశారు నిన్ను నీ తల్లిని. వాళ్ళ 420 గారు చంద్రబాబు మేం కాదు. చూస్తాం అధికారంలో వచ్చే ఎవరిని వదలం. భిక్ష పెట్టింది, రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. వాడు వీడు అంటే ఈయనకి భార్య పిల్లలు లేకపోతే తల్లి తండ్రి లేకుండా పుట్టాడా ఏంటి అని అర్థం కాకుండా చాలా మంది అనుకుంటారు. నిజంగా ఇలాంటి వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అలాంటి వాళ్ళని గోరంట మాధవ్ లాంటి వాళ్ళు కొంతమంది సైకోలు ప్రేమిస్తుంటారు. గుడివాడలో ఈయనకు ఒక వింగ్ ఉంటుంది, సైకోల్ వింగు. ఆయనకి ఎవరేమన్నా సరే ఓ పెద్ద విర్రవీగిపోతారు. ఇప్పుడు ఎవరు కనబడట్లేదు. ఇలాంటి వాళ్ళు ఇంకా బయట ఎందుకున్నారు? అసలు ఆ మాట్లాడే సుమోటా కేసు బుక్ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ సార్ అక్కడ ముంబై హాస్పిటల్ ఉన్నాడు. మరి ఎంత కోసిర్రో ఎంత పెట్టిర్రో ఏం చేసిర్రో తెలియాలి. నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నా కొడుక ఇలాగా శివుని ఎత్తులేదు అనుకున్నావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి, నీ ఇంటికి ఉన్నటువంటి కుక్కలు అనుకుంటావు. పిచ్చ వాగుడు వాగులాక. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం. ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకున్నావు, వదిలేస్తావు. ఆ రోజు వచ్చిన తర్వాత సారు మొన్న ఏమన్నాట, లేదు అలా మాట్లాడేందుకు వంశం జైల్లో పెట్టిర్రు. ఈసారి ఇక్కడ మరి 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 ఈ ఊరికి ఆ ఊరు, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం అనక ఎందుకు పారిపోయింది ముంబై, ఎందుకు వచ్చింది హాస్పిటల్, ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది, ఎందుకు ఇట్లా అయింది, ఆయనకి ఇంతకుముందు క్యాన్సర్ అన్నారు, మరి నిజమా కాదా? ఇలాంటి వాళ్ళు బట్ట కూడా కట్టుకున్న పరిస్థితుల్లో జైల్లోనే ఉండాలి. ఇలాంటి అంటే మనం తిట్టకూడదు. ఇలాంటి వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు, హాస్పిటల్ అని డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తికి అర్థమైపోయింది, నేను చేసిన తప్పులకి 20 కేసులు అయిపోయి ఎన్ని పొల్యూషన్కి వెళ్ళాలి, నా బతుకంతా ఆంధ్రప్రదేశ్ తిరగాలి, అక్కడొక ఇల్లు తీసుకోవాలి, అక్కడొక ఇల్లు తీసుకోవాలి, అక్కడొక ఇల్లు తీసుకోవాలి. ఎప్పుడు ఎవరు పిలుస్తారు, ఏ కోర్టుకు పోవాలో తెలియని పరిస్థితి అయిపోయింది. వంశీ అయితే బయటగా రావట్లేదు. ఆ బోరుగాడు అల్లు అయితే ఆయన కాళ్ళ మీద కాలు వేసుకొని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నేను అంటే ఏంటి మగవాడిని కన్నదంట ఆమె. అందరూ మగవాడు కన్నాకే ఆడవాళ్ళని పెళ్లి చేస్తారు. అంటే 4 మర్డర్ చేసి లేకపోతే 4 చిట్టేసి 4 అది చేస్తే మగవాళ్ళు అయిపోతారా? మగాడంటే నీ ఊరికి ఏం చేసావు, నీ జిల్లాకి ఏం చేసావు, రాష్ట్రానికి ఏం చేసావు, ప్రజలకి ఏం చేసావు అని చెప్పుకున్నాడు మగాడు. ఆడిని కొడతాం, వీడిని పీకుతాం, వాడిని పీకుతాం, 10 మందిని కారు వేసుకొని వచ్చి వస్తున్నా తేల్చేస్తా. ఏందిరా నాయన మీరు తేల్చేది, మాకు రాదారా అని అంటారు చాలామంది. ఈ కొడాల నాని లాంటి వ్యక్తులు బయట నిజంగా చెప్తున్నాను, దయచేసి నిన్న ఎవరైతే మొన్న అరెస్ట్ చేశారో టీడీపీ కార్యకర్తగా కానీ అభిమానిగా కానీ ఆయన అరెస్ట్ చేశారు. కానీ ఆయన అన్ని చాలా తప్పు. భారతి గారి కోసం అది 100% ఖండిస్తాము. అది ఎవరైనా సరే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అన్నా సరే, ఈరోజు ఆమె కన్నా సరే చాలా తప్పది, మేము ఖండిస్తున్నాం. కానీ ఇమీడియట్లీగా సుమోటోగా కేసు బుక్ చేసుకొని అరెస్ట్ చేసినప్పుడు ఈయన మీద ఎందుకు ఇప్పటివరకు కేసు బుక్ చేయలేదని చాలామంది అభిమానులు మెసేజ్లు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. దయచేసి లోకేష్ గారు కానీ అనిత గారు మీరు వీటి మీద దృష్టి సారించి ఈ మహానుభావుడు ఎక్కడున్నాడో తీసుకొచ్చి అసలు ఏ సెంటర్ జైలు వేసేస్తే ఇలాంటి ఎవరైతే నోరు ఉందగా కానీ ఏదో నోట్లో పాన్పారకు లేకపోతే ఇంకోటి వేసేసి ఇష్టం వచ్చిన మాట్లాడిన అందరూ
నీ కుటుంబం ఉంది, నీకు కుటుంబం ఉంది, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు అనుకున్నాడు. ఎదుటి వ్యక్తికి వాడు వీడు ఏం చేస్తాడరా అన్నాడు వీళ్ళు. మరి ఇప్పుడు మాట్లాడమని దమ్ముంటే ఇప్పుడు మాట్లాడండి అనిల్ గారు, ఇప్పుడు మాట్లాడే దమ్ముంటే రారా తేల్చుకుందాము, ఎవడరా ఆడు వీడి పండరా అనలేరు కదా. అదే మరి. నేను మీ దండపాటు కూడా అందరికీ నమస్కారం.